రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎలాంటి లిమిట్ లేకుండా వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయ కూలీలకు సైతం ఏడాదికి 12,000 ఇస్తామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ ప్రకటనను గులాబీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏడాదికి 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ మరోసారి రైతులను నయవంచనకు గురి చేసిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇది కాంగ్రెస్ రైతు భరోసా కాదు, రైతు నిరాశ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు బాంధవుడు అయితే రేవంత్ రెడ్డి రైతు రాబందు అంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ రుజువైంది. 15,000 ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే అంటూ నిన్న 1,00,000 కండిషన్లు పెట్టి మళ్లీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది. డిక్లరేషన్ల పేరిట మీరిచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకు ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం.